బొర్రా గోపీమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏదైతే 2003 డిఎస్సి ఫోరం వారు వాళ్ళకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57ని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పిఎఫ్ఆర్డీఏ చట్టం అనుగుణంగా వారు పదవీ విరమణ తర్వాత జీవన భద్రతగా ఉన్నటువంటి పెన్షన్ రద్దు చేయడం జరిగింది. దాని స్థానంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము రావటం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల చేత 2004 కంటే ఉద్యోగ నియామకాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని అనివార్య కారణాల చేత 2004 తర్వాత నియామకాలు జరిగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ యొక్క సిపిఎస్ లోకి రావటం జరిగింది. ఈ నియామకాల ఆలస్యం కావడానికి గల కారణం ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ ఆలస్యం జరిగింది. దాని కారణంగా వీళ్ళు సిపిఎస్ లోకి వెళ్లారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసినటువంటి కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2004 కంటే ముందు నోటిఫై అయ్యి 2004 తర్వాత నియామకాలు జరిగినాయో వారిని పాత పెన్షన్ లోకి తీసుకురావాలని చెప్పి మెమో నెంబర్ 57ని తీసుకురావడం జరిగింది. ఈ మెమో నెంబర్ 57ని అమలు చేయడంలో దేశంలోని అనేకమైనటువంటి రాష్ట్రాలు అటువంటి వారిని పాత పెన్షన్ స్కీమ్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ మన రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ సిపిఎస్ రద్దు చేయడానికి కానీ లేదంటే మెమో నెంబర్ 57 అమలు చేయడానికి కానీ ముందుకు రాలనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని గ్రహించి ఏదైతే ఉపాధ్యాయులకు ఆగ్రహానికి గురి కాకుండా 57 మెమోను అమలు చేసి వారందరినీ కూడా పాత పెన్షన్ స్కీమ్ లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. లేనటువంటి పక్షంలో ఆల్రెడీ మొన్న జరిగినటువంటి శాసన మండలిలో ఏదైతే ఈ రోజున మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. పైన కూటమి ప్రభుత్వం కింద కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఇటువంటి పైన ఇంజిన్ ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57ని కింద ఇంజిన్ ఎందుకు అమలు చేయదని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మన శాసన మండలిలో కూడా డిమాండ్ చేశాను. రేపు ఆగస్టు 2వ వారంలో కూడా శాసన మండలి సమావేశాలు జరుగుతాయి. ఖచ్చితంగా ఈ యొక్క 57 మెమో అమలు కోసం శాసన మండలిలో నా యొక్క వాయిస్ ని వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.